నమస్తే, వెల్కమ్ టు విజేస్ కుకింగ్ హౌస్. ఈరోజు నేను వెజిటేబుల్ బ్రెడ్ పకోడా చేసి చూపిస్తున్నానండి. ఇది ఎంతో టేస్ట్గా ఉంటుంది, ఎంతో బాగుంటుంది. మనం ఎప్పుడూ చేసుకునే ఉల్లిపాయ పకోడీ లాగా కాకుండా ఇది వెజిటేబుల్స్తో మనం వెరైటీగా చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే 2 స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుంది పకోడా. దాంట్లోనే 2 స్పూన్ల కారం, అంటే కారం మీకు తగినట్లుగా వేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా కలపాలి. అలాగే 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా కలపాలి. వీటిని కొంచెం బాగా కలిపిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలిపి మనం కొద్దిగా నీళ్ళు పోస్తూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం మెల్లిగా పోస్తూ బజ్జీల పిండిలాగా కలపాలి. అలాగే కొద్దిగా పోస్తూ చాలా సాఫ్ట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం ఇలా కలిపిన దాంట్లోనే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్, మనం ఏవైతే తీసుకుంటామో వెజిటేబుల్స్ అవి వేసుకోవచ్చు. పిండి బాగా కలిపానండి, బాగా వచ్చింది. తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పొడుగ్గా కట్ చేసినవి ఉల్లిపాయలు, అలాగే క్యారెట్, అలాగే క్యాప్సికము, తర్వాత టమాటాలు. ఈ టమాటాలు నేను గింజలు తీసేసి పొడుగా కట్ చేశాను. వీటిని మనం పిండిలో బాగా కలుపుకోవాలి. పిండి బాగా కలిసేలాగా కలుపుకొని మనం పక్కన ఉంచుకోవాలి. కొంచెం సేపు మనం అలా పక్కన ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి. ఇది వెజిటేబుల్ బ్రెడ్ పకోడా కాబట్టి మనం బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఈ సైడ్స్ని కట్ చేసుకోవాలి. ఈ 4 సైడ్లో ఉండే వీటిని సైడ్స్ని కట్ చేసుకోవాలి. వీటిని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అండి, బ్రెడ్ క్రమ్స్ లాగా వాడచ్చు. వాటిని గ్రైండ్ చేసుకొని మనం దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. అవి వేస్ట్ ఏం కావు. అలాగే ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దాన్ని నేను 4 ముక్కలుగా కట్ చేశాను, ఇలా స్క్వేర్ షేప్లో. అలాగే కట్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని మనం పక్కన ఉంచుకోవాలి. అలాగే ఎన్ని బ్రెడ్ స్లైస్ అయితే తీసుకుంటామో వాటి చేత అన్నీ అలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నూనె వేడెక్కిందండి. మనం తీసుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని, తర్వాత ఈ వెజిటేబుల్ కలిపిన పిండిని ఒకసారి మళ్ళీ వెజిటేబుల్ అన్నీ కలిసేలాగా కలుపుకొని మనం ఈ చిన్న బ్రెడ్ ముక్కని తీసుకొని మనం ఈ పిండిలో ఇలా ముంచాలి. కొద్దిగా ఇట్లా సైడ్స్ మొత్తము పిండిని ఇలా అంటించిన తర్వాత దానిపైన మనం ఈ వెజిటేబుల్స్ని దానిపైన పెట్టాలి. ఇలా ఎన్నైతే వస్తాయో అన్నీ కొద్దిగా మొత్తం దానిపైన పెట్టి అలాగే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఇలాగే మనం ఎన్నైతే బ్రెడ్ ముక్కలు తీసుకుంటామో మనం అన్నిటినీ అలాగే చేసుకోవాలి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇలాగే మనం అన్ని బ్రెడ్ ముక్కల్ని కూడా అలాగే చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఉండడం వల్ల మనకు ఇది పకోడా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. తినడానికి కూడా మనం బాగా ఈజీగా బాగుంటుంది. దీన్ని మనం ఇది టర్న్ చేసుకోవాలండి. ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి. అలాగే చాలా బాగా చూడండి ఎంత బాగా ఎర్రగా కాలినవి. ఇవి ఆయిల్ కూడా మనకేం ఆయిల్లో కూడా పిండి రాదు, చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా క్లీన్గా. వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి ఆయిల్ అంతా పీల్చుకున్న తర్వాత మనం అప్పుడు సర్వ్ చేసుకోవాలి. ఇలాగే అన్నీ అలాగే ఫ్రై చేసుకొని మనం
సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా క్రిస్పీగా. బ్రెడ్, వెజిటేబుల్స్ చాలా బాగుంటాయి. ఇలా కెచప్తో తీసుకుంటే చాలా చాలా బాగుంటాయి. మీరు మీ ఇంట్లో తప్పక ట్రై చేసి చూడండి. అది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజేస్ కుకింగ్ హౌస్.